మాకు ఆమె అడిగిన రీఛార్జ్ చేయాలనుకుంటాము యూపీఐలో 1 lakh కాబట్టి పెద్ద అమౌంట్ అంటే ఏం చేస్తుంది ఆమె మనకి ఆర్టీజీఎస్ ఇస్తుందన్నమాట బ్యాంక్ అకౌంట్ ఇది మొత్తం మేము సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ దాంట్లో అకౌంట్ నెంబర్ కూడా సౌత్ ఇండియన్ బ్యాంక్ చేసేది సో మేము పోయి ట్రాన్స్ఫర్ చేస్తాము అది ఐఎఫ్ఎస్సి కోడ్ చేస్తే ఇండోర్ అని వచ్చేది సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇండోర్లో మధ్యప్రదేశ్ బ్యాంక్ అండర్స్టాండింగ్ అలాంటివి నా దగ్గర 7 అకౌంట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా ఆయన చొరవ తీసుకొని ఈరోజు టీం ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరైతే మరి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి భయపడకుండా ఎవరికి భయపడకుండా వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేసిన వాళ్ళకి పోలీస్ శాఖ వారు రికవరీ చేసేవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా భయపడితే వాళ్ళ నుంచి వచ్చి కంప్లైంట్ చేయాలి అంతే. ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకుంటున్నాము. ఇవన్నీ తీసుకొని కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీని వెనక ఎవరున్నా కానీ సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఎవరైనా కానీ సరే వారి మీద కూడా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారు. దీని ద్వారా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. వీళ్ళ విషయంగా మాకు ఆల్రెడీ కంప్లైంట్ రావడం జరిగింది. దీనిపైన మేము చీటింగ్ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నాం. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మా కమిటీ గారు మేము కమిటీగా ఏర్పడి విక్టిమ్స్ అందరితో కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నాం. కొంతమంది బయటికి రావడం కట్టిన వాళ్ళందరూ కూడా ఒకటే మా వైపు నుంచి అంటే ధైర్యంగా మీరు ఏం పోగొట్టుకున్నారు, మీకు ఎంత అమౌంట్ వచ్చింది, మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఇస్తే మేము దర్యాప్తులో భాగంగా వాళ్ళ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసి ఆ అకౌంట్స్లో ఏదైనా డబ్బులు ఉంటే మీకు రిటర్న్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ధైర్యంగా ముందుకు వచ్చి మాకు వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు రేపు 2 రోజులు ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. మున్సిపల్ ఆఫీస్ పలమనేరులో ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి విక్టిమ్స్ అందరూ కూడా ధైర్యంగా వచ్చి వారి వివరాలను తెలియజేస్తున్నారు. చంద్రశేఖర్